అయ్యగారికి నా వందనాలు. కాలు నొప్పి అతిగా వచ్చింది. ఈ ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అన్నది ప్రార్థన చేసి కాళ్ళు తగ్గిపోయిందమ్మా. తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. దేవునికి వందనాలు. పాస్టర్కి వందనాలు. మేము పోయిన వారం గురువారం మా ఇంట్లో మా బాబు కొడుకు పెళ్ళి అయిపోయిన మరుసటి రోజు మేమందరం ఇట్లాగే మామూలుగా బల్ల కింద ఇట్లా కూర్చున్నాం మా ఇంటి దగ్గర. కూర్చుంటే సడన్గా మా బాబు కూతురు వచ్చి నాకు పెళ్లి రోజు అత్యంతలేదు రండి అని ఇంట్లోకి పిలిచింది. సరేనమ్మప్ప నేను వస్తానని అట్లా ఇంట్లోకి దాటుతున్నాను. ఆ బల్ల మొత్తం ఇరిగి ఇట్లా మొత్తం వాళ్ళది మాది మొత్తం ఇరిగి పడిపోయింది. నేను అట్లా నన్ను మనిషి పెట్టి నెట్టినట్టు ఇట్లా ఇంటికి లోపలికి నెట్టేసి కాలు విన కొంచెం దెబ్బ తగిలి దేవుడు కాపుదలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. ఫస్ట్ ఒక పాప నాకు ఈసారి బాబు పుడితే సాక్ష్యం చెబుతానన్నాను. బాబు పుడితే సాక్ష్యం చెప్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. సాక్ష్యం శనివారం రోజు కళ్ళు తిరుగుతూ బీపీ డౌన్ అయ్యి అసలుకి పిల్లల్ని ఎత్తుకోలేకపోతున్నా. ఏసు రక్తం వేసుకుని ఏసైని సన్నిధిలో మంగళవారం సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. తగ్గిపోయింది. స్వస్థపరిచిన ఏసైకి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు విపరీతంగా నొప్పులు, నీరసం, కళ్ళు తిరిగిపోతుంటే మందిరంలో సాక్ష్యం చెప్తాను. నాకు బాగున్నాను. ఈ వారం అంతా క్షేమంగా కాపాడు. ఓకే మా ధర్మవరం అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు బస్సు అందులో పొదలకు వచ్చేలకు 11 అయింది. నేను ఒక మాట అనుకునేసయ్యా, నేను మరి పోలేకపోతున్నాను తండ్రి, నేను మందిరంలోకి నా తండ్రి ఆయన అక్కడ లేచి అందరూ లేచి మరి సహాయం మరి అందరూ ప్రార్థన చేసుకుంటున్నాయి. నేను ప్రార్థన చేసుకుని నాకు దయచేయండి. నాకు బాగా అలస్ట్ వచ్చింది. నాకు ఎందుకు వచ్చింది అలస్ట్ వచ్చింది, నేను భయపడ్డానో ఏమో తెలియదు. నేను అనుకున్నాను ఆరాధనకు పోతానో పోలేను అనుకున్నా. నేను ఆరాధనకు పోలేను అనుకొని బాగా దడొచ్చాడు. కూర్చొని అందరూ ఆరాధన చేసేటప్పుడు నేసు రక్తం తాగిన. తండ్రి నాకు ఈ దడగా తగ్గితే నీకు సాక్షి ఇప్పుడే చెబుతాను అనుకున్నాను. నాలో దడ తగ్గిపోయింది. ఇంకో సాక్ష్యం ఏంటంటే నేను పోయిన మంగళవారం వద్దాం అనుకున్నాను. నేను రాలేకపోయినా. నిద్రలో లేచేసరికి ఈ చెయ్యి మొత్తం పడిపోయింది. అసలు ఏం లేదు. చెయ్యి అంతా ఇట్టు పట్టుకున్నా కానీ మెత్తగా ఉంది చెయ్యి అంతా. నేను లేచి ప్రార్థన చేసి ఎప్పుడు ఏసు రక్తం పూసుకొని ఏసు రక్తం తాగినాను. అప్పుడు నా చెయ్యి బాగుంది. గడ్డ కరిగిపోయింది. అలాగే చెయ్యి కూడా స్వస్థత కలిగింది. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మరొకసారి అయ్యగారికి వందనాలు. నిన్న సాయంత్రము 7 గంటలప్పుడు నాకు ఆరోగ్యం బాగలేకుంటే నాకు హార్ట్ అటాక్ ఉంది. సార్ దగ్గర సార్ ఫోన్లో మాట్లాడి సారు ప్రార్థన చేయమంటున్నాయని సారు ప్రార్థన చేస్తున్నాయని నా యొక్క గుండెలో నొప్పి తగ్గింది. నేను సాక్ష్యం చెబుతానని వచ్చి చెబుతున్నాను. నేను 5 వారాలు వస్తానని ఒప్పుకున్నాను. 4 వారాలు వచ్చినాను. వచ్చే వారం 5వ వారం మా కుటుంబం మొత్తం వచ్చి మేము సాక్ష్యం చెప్పుకుంటాం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గుండె నొప్పి వెంటనే స్వస్థత వచ్చిందంటే